రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో గుజరాత్ టైటన్స్ పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించింది ఆర్సీబీ. ఐపీఎల్ 19 సీజన్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అద్వితీయమైన ప్రదర్శనతో డిఫెండింగ్ ఛాంపియన్ గా టైటిల్ నిలబెట్టుకుంది. సమిష్టి ప్రదర్శనతో అసాధారణమైన విజయాన్ని సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీ విజయ గర్జనతో ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ ని ముద్దాడింది. ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత విజయాల బాట పట్టిన ఆర్సీబీ ఇప్పుడు వరుస టైటిళ్లతో ఐపీఎల్లో కొత్త శకానికి నాంది పలికింది. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో సమిష్టిగా రాణించిన ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ వైఫల్యం గుజరాత్ టైటాన్స్ పతనాన్ని శాసించింది. సీజన్ ఆసాంతం రాణించిన గుజరాత్ టాప్ 3 బ్యాటర్లు గిల్, సుదర్శన్, జోస్ బట్లర్ ఈ మ్యాచ్ లో చేతులెత్తేశారు. వాషింగ్టన్ సుందర్ అజేయ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. దాంతో గుజరాత్ టైటాన్స్ స్వల్ప స్కోరుకే పరిమితమై ఓటమికి తల వంచింది. ఆర్సీబీ బౌలర్లలో రసీక్ సలాం 3 వికెట్లు పడగొట్టగా జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ చెరో 2 వికెట్లు తీశారు. కృణాల్ పాండ్యా 1 వికెట్ దక్కించుకున్నాడు. కీలక సమయాల్లో కట్టుదిట్టమైన బౌలింగ్ తో గుజరాత్ ను తక్కువ స్కోర్ కే పరిమితం చేశారు. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు వెంకటేష్ అయ్యర్, విరాట్ కోహ్లీ మెరుపు ఆరంభం అందించారు. వెంకటేష్ 16 బంతుల్లో 32 పరుగులు చేసి 4 ఫోర్లు 2 సిక్సర్లతో అలరించగా కోహ్లీ దూకుడుగా ఆడి కేవలం 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. మొత్తంగా 42 బంతుల్లో 75 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. కోహ్లీ చివరి వరకు క్రీజ్ లో ఉండి లక్ష్యాన్ని ఛేదించడంతో ఆర్సీబీ మరోసారి ఐపీఎల్ కప్ ను సొంతం చేసుకుంది. ఆర్సీబీ విజయంతో దేశవ్యాప్తంగా అభిమానుల సంబరాలు అంబరానంటాయి. బెంగళూరుతో పాటు పలు నగరాల్లో అభిమానులు బాణసంచా కాల్చుతూ జెండాలు ఊపుతూ విజయోత్సవాలు జరుపుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఆర్సీబీ అభిమానుల సందడి కనిపించింది. వరుసగా రెండోసారి టైటిల్ గెలిచి తమ అభిమాన జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.